తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ డిసెంబర్ 17 తారీఖు 3వ విడత స్థానిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. అది మీ అందరికీ గ్రామాలలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఒక 1 అవర్ అయి ఉంటుంది ఎలక్షన్ కార్యక్రమం అంతా. అయితే అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇంత అరాచకత్వం మొదలవుతుంది, ఎందుకు ఇంత రాక్షసంగా తయారవుతారు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా, సచ్చిందా, అసలు ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఏమైనా ఉన్నదా లేదా, ఇట్లా ప్రతిపక్ష పార్టీల పైన ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన దాడులు చేస్తే దీన్ని ప్రజా పరిపాలన అంటారా? వీళ్ళ యొక్క వ్యవహార శైలి ప్రజలు గమనించరు, ప్రజలు అన్నీ చూస్తూ సైలెంట్గా మూసుకొని ఉంటారని చెప్పేసి ఏమైనా అహంకారమా? సో వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ చూస్తుంటే చాలా చాలా అనుమానాలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికలు ఈరోజే లాస్టు. ఇప్పటి వరకు జరిగిన అరాచకాలన్నీ చూసినాం. ఇక ట్రాక్టర్లు ఎక్కియడం కావచ్చు, చంపడం కావచ్చు, కొట్టడం కావచ్చు, నోట్ల మూత్రం పోయించడం కావచ్చు, ఇంకా అన్ని చూసినాం. ఇక ఇప్పుడు వాళ్ళు వేసిన చివరి అస్త్రం బీసీ అని ఒకటి వేసారు. అదే రకంగా నిన్న మన పేపర్లో ఇందిరా మిల్లు ఇచ్చినామని, పథకాలు ఇస్తున్నామని, పైసలు ఇస్తున్నామని, అభివృద్ధి చేసినామని అన్ని రకాలుగా ప్రచారం జరిపించారు. మరి ఈ ఎవరైతే ఏకగ్రీవం గెలిచారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేసుకుంటున్నారు. అది 10-1200 ఏకగ్రీవాలు ఉన్నాయి. అది పక్కన పెడితే అట్లీస్ట్ ఎన్నికలు జరగాలన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత మెజార్టీ వస్తలేదని, కాంగ్రెస్ పార్టీ ఊహించినంత రిజల్ట్ రావడం లేదని, పార్టీ సింబల్ లేకుండా ఇంత ఘోరంగా పరాజయం పాలవుతున్నాం, రేపు ఎంపీటీసీ అదే రకంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకెంత ఓటమి పాలవుతామో అనే భయంతో వాళ్ళు బెదిరింపులకు పాల్పడతారు, దాడులకు పాల్పడతారు. ఈ రాష్ట్రంలో ఇవాళ ఓటేసే గ్రామాలలో నిన్న రాత్రి ఏం జరుగుతుందో మీ అందరికీ పైసలు వంచిరా, మందు వంచిరా, చికెన్లు మటన్లు చీరలు వంచిరా, ఏమన్నా వంచిరా అయిపోయింది. ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏమని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈరోజు ఏం చేస్తున్నది, హామీ ఇచ్చినప్పుడు ఉన్న చిత్తశుద్ధి ఇవాళ అమలు చేయడంలో లేక, ఎక్కడ అవతల పార్టీ గెలుస్తారన్న భయంతో వాని పైన దాడులు చేయడమో, చంపడమో, హింసించడమో ఇవన్నీ చేస్తూ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది. గెలిస్తే చాలు, ఇంకేమన్నా గెలని సేమ్ జూబ్లీస్ ఫార్ములానే అమలు చేస్తున్నది. ఏమన్నా చేద్దాం, దొంగ ఓట్లు వేసుకుందామా, బ్యాలెట్ పేపర్లు డ్రైనేజ్ లేదామా, ఇంకా ఏమన్నా చేద్దాం, కానీ ఫైనల్గా గెలవాలి. గెలిచి ప్రజలు మా వైపే ఉన్నారు, ప్రజా పరిపాలనకే ప్రజల మద్దతు ఉన్నది అని బయటకు ఎక్స్పోజ్ చేయాలి. అది కావాలి, అది తప్ప ఏది అవసరం లేదు. ఎన్ని చంపిరు, ఎంత కొట్టిరు, ఎన్ని హింసలు పెట్టిరు, ఇది అసలు చర్చకు రావద్దు. సో టైటిల్ ఏంటంటే నేడే ఆఖరి రోజు ఆగడాలు ఆపండి అని చెప్పేసి మా నల్లమల్ల పులి, మా యనుమల రేవంత్ అన్న గారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నా. సో ఆపాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. ఒకసారి మీరు ఇక్కడ ఈ వార్తను చూడండి. ఇలా ఏ పేపర్ ఈ వార్తను కవర్ చేయరు కూడా. నిన్న సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ దాదాగిరిపై దండు కట్టిన పల్లెట, ఇంకా బెదిరింపులకు వెరవక బరిగీసి పోరు చేస్తారట. అయితే బీఆర్ఎస్ శ్రేణులపై నిప్పు కర్రలతో దాడి చేస్తురట. ఓటమి భయంతో చెలరేగిన కాంగ్రెస్ గుండాలు సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇస్తారు. వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తాండాలో ఈ ఉధృతం జరిగింది. అయితే వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తాండాలో సోమవారం రాత్రి నిప్పుల కర్రలతో బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ గుండాలు. ఈ వీడియో చూస్తే అదురికే చచ్చిపోతారు మీరు. ఆ వీడియో చూస్తే ఇప్పుడు మనం అనుకుందాం సింపుల్గా, సరే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాకు గెలిచి ఈ 12,773 గ్రామ పంచాయతీల నేను అనుకుంటున్నా అందాజ చొప్పున 7,000 గ్రామాలు ఫైనల్ అయితే తప్పే ఉంది. సరే 7,000 గెలిచిరు కదా అని చెప్పేసి సంతృప్తి పడితే అయిపోతుంది. కానీ ఇలా రాక్షసానందం ఏంటంటే ఇలా 12,700 12,000 మాకే రావాలి. ఈ ప్రజాస్వామ్యంలో అయితే అదే. అరే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు నిలబడ్డ ప్రాంతాలనే ఓడిపోయారు. ఇది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి దేశంలో ఎన్నోసార్లు ఓడిపోయిన చరిత్రలు చూసినాం. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయిండు,
రేవంత్ రెడ్డి అలా కూర్చున్న రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, మొన్న కూర్చున్న కేసీఆర్ ఓడిపోయిండు. ఓటం అనేది సహజం, అది రాజకీయాల్లో సర్వసాధారణం. ఇంకా ఓడిపోతే 4 ఎక్కువ నేర్చుకొని 4 పనులు చేస్తాం అంతే తప్ప మేము ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ప్రజా పరిపాలనని మేము కలరింగ్ ఇస్తూ ఈ 6 హామీలు ఇవ్వలేదని చెప్పేసి ప్రజలు ఎక్కడ మా పైన వ్యతిరేకత కనబర్చిరు అని చెప్పేసి సమాజం గ్రహిస్తుందో అన్న ఒక భయంతో రేపు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకో 2-3 నెలలు ఉన్నట్టున్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా మా వైపు ఎవరు, పల్లెలు మొత్తం మా వైపే ఉన్నాయి, పట్టణాలు మీరు ఎటువైపు ఉన్నారు తేల్చుకోండి అంటే హైడ్రా పేరుతో నిల్లు కొట్టిన 6 హామీలు ఎగవేసిన ఈ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు వైపే ప్రజలు ఉన్నారు. మరి హైదరాబాద్ ప్రాంతంలో ఓటేసే ప్రజలు మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు కూడా మా వైపే ఉండాలి అని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది. సో అందువల్ల ఇందులో మెజారిటీ స్థానాలు గెలిచి తద్వారా ఇగో గ్రామాలలో మేమే గెలిచినాం. ఒకనాడు కేసీఆర్ 2023 ఎన్నికల్లో గ్రామాలలో ఓట్లు మొత్తం ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వేసిరు, కాంగ్రెస్ పార్టీకి వేసిరు. మళ్ళా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు. మీరు ఒక్కరే మారాల్సింది. పట్టణాల్లో ఉన్నోళ్ళు మీ అభివృద్ధి చేయకపోయినా, మీ ఇల్లు కొట్టినా, ఇంకా ఏం చేసినా మీరు మాకు ఓటు వేయాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడానికి అలా ఎంత కథ నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేము గెలిచినాం, ప్రజలు మా వైపే ఉన్నారు, పట్టణం హైదరాబాద్ డెవలప్ అంటే మీరు కూడా మాకే ఓటేయాలి. సో మేయర్ పీఠం కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నాలుగా నేను అనుకుంటా ఉన్నా. ఇంకోటి, ఎవరైతే రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు అని చెప్పేసి మనం ప్రచారం చేస్తున్నాం కదా, దీన్ని అంతటిని తిప్పికొట్టాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. చూసిర్రా, ఇన్ని ఆగడాలు చేసినా, ఇన్ని అక్రమాలు చేసినా, ఇన్ని దుర్మార్గాలు చేసినా, ఏ పథకం అమలు చేయకున్నా, పంట కొనకపోయినా, నీళ్ళు ఇవ్వకపోయినా, నిధులు ఇవ్వకపోయినా, అభివృద్ధి చేయకపోయినా, రైతు బంధు ఎక్కువచ్చినా, ఎన్ని చేసినా సిగ్గు లేకుండా ప్రజలు మాకే ఓటేస్తురు అని ఒక అహంకారపూరితమైన ధోరణిలో రేవంత్ రెడ్డి దాడులు చేసినా సరే గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇక నేడు సర్పంచ్ ఫైనల్స్ తుది దశ పంచాయతీ పోర్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3752 సర్పంచ్ స్థానాలకు గాను ఇంకా అదే రకంగా 12652 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 2 దశల్లో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ షాకు మళ్ళా తగులుతుందని ఇప్పుడు భయపడతారు. వాళ్ళు అనుకురు కదా, 70% మాకు వస్తాయేమనుకురు, కానీ 50% కూడా రావట్లేవు. ఈ ఏకగ్రీవాలు గెలిచిన వాళ్ళు తప్పక గత్యంతరం లేక వాడు ఏ పార్టీ నుంచి గెలిచినా, వాడు ఏ పార్టీ మద్దతుదారు అయినా సరే, వాని ఊరు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, వాడు 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం అయినా సరే వాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడు. అది మనందరూ తెలిసిన ఓపెన్ సీక్రెట్, దాంట్లో ఇంకా దాచిపెట్టేది కూడా ఏం లేదు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, గెలవడం కోసం ఇప్పుడు ఓడిపోతే ఏం చేయాలి, మనం సరిదిద్దుకోవాలి, నేర్చుకోవాలి. అరే మనం ఎక్కడ తప్పు ఉన్నది, ఏం చేసాం నేర్చుకోవాలి. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఎగ్గొడుతుంది, ఆ కోపం ఉన్నదా? 6 హామీలు ఎగ్గొడుతుంది, ఆ కోపం ఉన్నదా? లేదు ప్రజలు రాష్ట్రంలో అప్పులు తెచ్చి కుప్ప చేసి కూర్చుంటున్నాం, ఏ కోపం ఉన్నది ప్రజలకు? ప్రజల బాధ ఏందో తెలుసుకొని ఆ బాధను తీర్చి తద్వారా మళ్ళొచ్చే ఎన్నికల్లో గెలవాలనుకోవాలి. కానీ ప్రజలు ఎవరైతే మద్దతిస్తారో వాళ్ళని కొడితేనో, వాళ్ళపైన దాడులు చేస్తానో భయపడి మాకే ఓటేసారని చూస్తున్నారు. ఇది రాక్షస ఆనందం, రాక్షస ఆనందం కిందకే చూడొచ్చు. ఇక మరి అధికార పార్టీ ఆగడాలపై తిరగబడ్డ ఊరట, పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త రికార్డులు వస్తున్నాయట. ఉరిమే ఉత్సాహంతో బీఆర్ఎస్ కు జై కొడుతురట. ప్రజల తీర్పుతో కాంగ్రెస్ కకావికలం అవుతున్నది. పరాజయంతో అసహనం వ్యక్తం చేస్తా ఉంది, ఆక్రోశం వ్యక్తం చేస్తా ఉంది. అందుకే ఓటర్లకు ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడతారు. చూపియ నాయన ఎట్లాంటి బెదిరింపులకు పాల్పడుతురో. నిన్న నేను సాయంత్రం ఒక వీడియో చూసిన. ఒక ఆయన మునగాడైన ఎమ్మెల్యే ఉంటాడు. మునగాడైన ఎమ్మెల్యే అంటే మళ్ళీ మా రాజన్న అనుకోకరు, మా రాజన్న కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద పీకుడు మోహం లెక్క కథలు పలికిన ఇన్ని రోజులు. లాస్ట్కి వచ్చినాక గ్రామాలకు పోయి బెదిరింపులకు పాల్పడతాడు. ప్రతి చెప్తున్నారు, సర్పంచ్ గారు గెలిచి మీరు ఎవరు కూడా అభివృద్ధి చేస్తారు కదా, మీరు చచ్చిపోతాన్ని గెలిస్తే మీరు గెలిచినా నేను పంపిస్తాను. ఎందుకంటే మీరు గెలిస్తే మీకు నిధులను, మీకు ఏ ఇంద్రలో ఇల్లు నా ఇంద్రలో కమిటీ వాళ్ళతో ఇస్తాను. తగ్గిన ఏం చేయాలి, మీ బిల్లు రావు. అరే ఈ పనికి మాల ఎమ్మెల్యే, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఏం మాట్లాడుతుండు,
ఓ నువ్వు సస్త అంటున్నావు కదా, నేనే చంపుతా, నీకు రైతు బంధు ఇయ్యను, రుణమాఫీ చేయను, నీళ్ళు ఇయ్యను, ఇందిరా మిల్లు ఇయ్యను, అవసరమైతే మా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకుంటా. సో ఇవన్నీ లంగాపాలే చేస్తా. ఇక నువ్వేం చేస్తావు? పీక్తావా? ఏం చేస్తారా నన్ను? సో సచ్చినట్టు మీరు వేస్తే కాంగ్రెస్కి వేయాలి, లేదా మూసుకొని పండుకోవాలి. ఓడేమో కాంగ్రెస్కి ఓటేస్తే నీ ఓటు నాకు తెలుస్తుంది, నీ సంగతి ఏందో అంటారు. బీఆర్ఎస్కి ఓటేస్తే నాకు తెలుస్తుంది, నీ సంగతి ఏందో చూస్తా. ఇటువంటి పనికిమాల ఎదవలు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఒకడేమో రోడ్ల మీద తిరిగి ఏకగ్రీవం చేయమని చెప్తాడు, ఓట్లు వద్దంటాడు. వీళ్ళేమో ఇట్లా. సో ఏదైనా సరే బెదిరించైనా, బ్లాక్మెయిల్ చేసైనా, కొట్టైనా, సంపైనా, ఏం చేసైనా ఓటు మాత్రం కాంగ్రెస్ కేపించుకోవాలి. ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏమంటారు అంటే ఆపోజిట్ పార్టీని గెలిపిస్తే వానికి ఏమంటారు. మరి కేసీఆర్ గట్లే చెప్పిండా? కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలవలేదా? గెలిచిన గ్రామాలకి ఏమి ఇయ్యలేదా? నా కల్లారా చూసినా, నా కల్లారా చాలా గ్రామాలు చూసిన నేను. కేసీఆర్ ఈ ఊరు అసలు మధ్యలో ఎవరిని పెట్టలే, డైరెక్ట్ ఓటర్ టు సీఎం అంతే. ఏ పథకం వచ్చినా కేసీఆర్ సెక్రటేరియట్లో కూర్చొని క్లిక్ అని కొడితే కథం టింగు అనాడ సౌండ్ వచ్చేది, పైసలు పడేది. ఈ పనికి మాల దొంగలు వచ్చు మధ్యలో ఓడో ఇందిరా మిల్ల కమిటీ అంటాడు, ఓడేమో ఇంకోదో చెప్తారు. ఈ రోజుకో అంతా కాంగ్రెస్ కార్యకర్తలు లంగల్ని దొంగల్ని ముందర పెట్టి ఆ దొంగ నా కొడుకులు ఇయ్యరు, గ్రామాలు ఆగమవుతున్నాయి. పోనీ ఇప్పుడు ఎవరైనా మావోని గెలిపించుకుందంటే మాకు కాకుండా ఓటెత్తి నీ పని అవుతుంది. గిదా అనే ఇక సకదనం. ఇట్లాంటి పనికి మాల దొంగలు ఇక కాంగ్రెస్ పార్టీలో బెదిరింపులకు పాల్పడతారు ఓటైపీ అని. ఇగో అందుకే ఓటర్లకు ఎమ్మెల్యేలు బెదిరింపులు. నిజమే కదా. ఇప్పుడు ఓడిపోతే నేర్చుకోవాలి, తలబడాలి, మారాలి. మారి ఏం మార్పు వస్తే ప్రజలు మనకు ఓటేస్తారు, మన వైపు ఉంటారని ఆలోచించుకోవాలి. అంతేగాని బెదిరిస్తే ఓటేస్తారా? బ్లాక్మెయిల్ చేస్తే ఓటేస్తారా? సిగ్గుసేరని తెలుసుకోరి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. మీరు ఇంతే మెంటల్ నా కొడుకు లెక్క తయారైతే రాష్ట్రానికి ఇక పీడకాలే పడతాయి రోజు రాత్రి. నాయన ఇది పరిస్థితి. ఇగో ఇట్లా ఈ ఘోరంగా నిప్పు కర్రలతో, నిప్పు వెయిట్ వచ్చి కర్రలతో కొడతారు. ఇంత రాక్షస ఆనందం. వాడు గెలిచి ఇప్పుడు ఏమైనా వీకేది ఏమైనా ఉందా అనే వాడేదో వాని ఊరికి 4 పనులు చేసుకున్నాడు, వాడిని వాడు చేస్తాడు. వాడు గెలిస్తే ఏం పోతుంది? లేదు, మా ఊడే గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేమే ఉన్నామని మునగాలని చెప్పాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మేమే మునగాలని చెప్పాలి. సో అందువల్ల ఇప్పుడు బెదిరింపులకు పాల్పడి గెలిచే ప్రయత్నం చేస్తుంది. మరి ప్రజలుగా మీరు డిసైడ్ చేసుకోండి ఏంది కదా, ఏం నడుస్తుందనేది. ఈయన కూడా రాసేటట్టుంది ఇదే ముచ్చట. ఇక అందరు అదే వార్తను రాశారు. మన వివేక్ వెంకట స్వామి ఏం రాశారో ఒకసారి చూడండి. ఇప్పటికే 394 సర్పంచ్, 7,908 వార్డులు ఏకగ్రీవం అయినాయి. నేను చెప్పిన కదా, ఈ 394 అంతా కాంగ్రెస్ వాళ్ళే అంటారు. ఈ 394 సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన ఏకగ్రీవం అయిన వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళే. అందుకే ప్రజలు మొత్తం కాంగ్రెస్ అంటారు అని ఒక కలరింగ్ ఇస్తున్నారు. ఇక ర్యాలీలు, సభలు, ఊరేగింపులు బంద్. రేపటి వరకు 163 సెక్షన్ అమలైతే అంట. మరి చూసుకోరు. ఇలా ఇప్పుడు ఓటేయబోతున్న ప్రజలు మీరే న్యాయ నిర్ణేతలు. 2 విడతల్లో కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ వాళ్ళు అనుకున్న మెజార్టీ రాక అరిగోసపడుతున్నారు. సో మీ ఒక్క రిజల్ట్ వాళ్ళకు ఇంకిత షాక్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఆలోచించి ఎవరికి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో చూసి ఓటేరి, కానీ కాంగ్రెస్ గత్ర ఓటేయరు. ఓపెన్ చింతపండు మల్లేశ గారు, నల్లిపుట్ల రగ్గారు చెప్పలేదా బీఆర్ఎస్ తప్ప ఎవరికైనా ఓటేసుకోరని? సో నేను కూడా అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ తప్ప ఎవరికైనా ఓటేసుకోరు. వాళ్ళు మోసం చేసిన వాళ్ళు కాకుండా మంచి వాళ్ళకి వేసుకోరు.